హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను. ఇది అస్సామీ చీర అండి. మనం మేక్లా చాదోర్ అంటారు. అయితే ఈ విధంగా మనకు ఇది చీర మోడల్లోనే వస్తుంది. దీనిని మనం మేక్లాగా ఎలా కటింగ్ చేయాలనేది చూపిస్తున్నాను. అస్సాం వాళ్ళ ట్రెడిషనల్ చీర అండి ఇది. మరి ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూసేద్దాం. ముందుగా ఒకసారి చీరనైతే పూర్తిగా ఓపెన్ చేసి మీకైతే చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క చీర ఏదైతే ఉంటుందో అది కొంచెం డిజైన్స్, అదేవిధంగా బూట చూస్తున్నారు కదా, మధ్యలో ప్లెయిన్, ఈ విధంగా చాలా చిందరవందరగా అనిపిస్తుంది కదా. మధ్యలో ఇలా బార్డర్స్ ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? చాలా సింపుల్ విధానంలో నేనైతే మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు మేక్లా చీర కనుక తెచ్చుకున్నారు అని అంటే మీరు కుట్టుకోవడానికి కూడా ఈజీగా అనేది ఉంటుంది. మరి చీర అయితే చూసేశారు కదా, ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా ఉందో. అయితే మీరు ఇది ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు ఒక ప్యాటర్న్ అనేది గమనించి ఉంటారు. ఒక 3 లైన్స్ స్టార్టింగ్లో వచ్చాయి, ఆ తర్వాత ఇక్కడ 3 లైన్స్ వచ్చాయి, తర్వాత మధ్యలో ఒక 6 బార్డర్స్ అని వచ్చాయి. వాటికి మధ్యలో జెర్రీ లైన్ అని వచ్చింది కటింగ్ చేయడానికి. సేమ్ ఇక్కడ ఏ డిజైన్ వచ్చిందో స్టార్టింగ్లో అదే విధంగా డిజైన్ అనేది వచ్చింది. గమనించి చూస్తే కనుక ఇలా బార్డర్స్ కూడా వచ్చాయి. ఈ బార్డర్స్ అనేది మనం అనేది కట్ చేసుకోవాలి. ఎక్కువగా బూటా వచ్చి స్టార్టింగ్ నుంచి ఉంది కదా, అదనేది మనకు ఓని అండి. ఆ ఓనికి ఈ బార్డర్స్ కట్ చేసి అటు సైడు ఇటు సైడు స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఈ విధంగా ఆ లాస్ట్కి ఈ లాస్ట్కి మనం ఓని ఏ విధంగా అయితే వేసుకుంటామో సేమ్ అదే విధంగా, కాకపోతే దీనికి అనేది బార్డర్స్ వేరేగా ఇస్తారు. అవి మనం అనేది కట్ చేసుకోవాలి. ఏ చీరకైనా సరే మనము అస్సామీ సారీ కనుక చూసుకున్నామంటే ఈ విధంగా బార్డర్స్ అనేవి కంపల్సరీగా ఇస్తారు. ఆ తర్వాత ఈ విధంగా డిజైన్ ఇచ్చి ప్లెయిన్ ఇచ్చారు. సేమ్ అదే డిజైన్ ఇక్కడ కూడా రిపీట్ అయింది. గమనించి చూస్తే ఇదేంటంటే ఇది మనకనేది మేకలా అంటే ఒక లంగాలాగా, ఒక లుంగిలాగా ఉంటుంది. దానిని మనం అనేది జాయింట్ వేసి స్టిచ్ వేసుకోవాలి. దీనికి కుచ్చులు అనేవి వస్తాయి. ఆ తర్వాత ఇంకా మిగిలింది ఫస్ట్ నుంచి కనుక చూసుకున్నారంటే బార్డర్ వచ్చి తర్వాత ప్లెయిన్ వచ్చింది. ఇది బ్లౌజ్ పీస్. ఫస్ట్గా బార్డరు ఈ బూటాకి మధ్యలో ఒక జెరీ లైన్ అనేది ఉంది, అంతవరకు నేను కట్ చేస్తున్నాను. ఇది బ్లౌజ్ పీస్. బ్లౌజ్ అనేది మన ఇష్టం అండి, సింపుల్గా అయినా సరే బోట్ నెక్ మీకు ఎలా నచ్చితే ఆ విధంగా అనేది ఇక్కడ కుట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మేకల అనేది కటింగ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా డిజైన్ వచ్చింది కదా. అయితే మేకలని ఏ విధంగా అయితే మనము పట్టు లంగాలు ఏ విధంగా ఉంటే కింది సైడ్ పట్టు ఉంది, పై సైడ్కి కొంచెం ప్లెయిన్గా వస్తుంది. సేమ్ ఇది కూడా మనం కట్ చేసి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా బార్డర్స్ సమానంగా వచ్చేటట్టుగా చూసుకొని ఆ లైన్ అనేది కట్ చేయాలి. బార్డర్స్ కింది బార్డర్ పై బార్డర్ మనం సమానంగా చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ జెర్రీ లైన్ అనేది వచ్చి ఉంటుంది. ఆ లైన్ ప్రకారంగా మనం అనేది కటింగ్ చేసుకోవాలి. బార్డర్లు సేమ్ కలిసేటట్టుగా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేశాను కదా. ఇప్పుడు 2 బార్డర్స్ను సమానంగా చూసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ సైడ్ పై లైన్ అనేది కట్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా మనం అనేది కట్టుకోవాలన్నమాట. అటు ఇటు జాయింట్స్ అనేవి వస్తాయి. ఏ దానికైనా మేక్లాకి ఈ విధంగానే మనం అనేది ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసేది మేక్లా. ఈ విధంగా బార్డర్స్ అనేది కిందికి వెళ్ళాలి. చూడండి ఈ విధంగా మ్యాచ్ చేసి ఉంచి ఆ తర్వాత పైన స్ట్రైట్గా అనేది కటింగ్ చేసుకోవాలి. మనం జాయింట్స్ వేసుకునేటప్పుడు కూడా బార్డర్స్ 2 కలిసేటట్టుగా చూసుకుని మనం అనేది జాయింట్లు అనేవి వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేశాక ఇప్పుడు ఇటు సైడ్కు తిప్పుతాను. చూడండి ఈ రెండింటిని స్టిచ్ వేసుకోవాలి. అటాచ్ చేసి ఈ రెండింటిని స్టిచ్ వేసుకోవాలి. పై సైడ్ మాత్రము మనకి ఏ విధంగా అయితే లంగా ఉంటుందో ఆ విధంగా, కింది సైడు మీరు కావాలంటే ఫాల్స్ కూడా వేసుకోవచ్చు. లోపలికి క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేయండి, ఫాల్స్ వేసుకోవచ్చు. పై సైడ్ మాత్రము ఈ విధంగా రౌండ్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. లాస్ట్ వరకు చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఈ విధంగా మేకల అనేది మనకు రెడీ అయిపోతుంది. ఇంకా మిగిలిన బార్డర్స్ ఏవైతే ఉంటున్నాయో ఆ బార్డర్స్ని లైన్గా కటింగ్ అనేది చేసుకోవాలి. 6 బార్డర్స్ వచ్చాయి కదా. ఇక్కడ కూడా సేమ్ ఓనీని మ్యాచింగ్ అనేది చేయండి. చాదర్ని మ్యాచింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకు జెర్రీ లైన్ ఇచ్చారు, లైన్ ప్రకారంగా కట్ చేసేయాలి. చూడండి ఒక 3 ఒక సైడుకు, ఒక 3 ఒక సైడుకు స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ విధంగా ఓనీకి పై సైడ్ నుంచి
ఇటు బార్డర్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది. దాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇటు సైడ్కి ఒక మూడుట్లో కొంచెమే మిగిలింది, ఇక్కడ సైడ్ కూడా సేమ్ అదే విధంగా. అయితే నేను ఆర్డర్ చేసి తెప్పించుకున్న దానికి కొంచెం విడ్త్ అనేది తగ్గినట్టు నాకు అనిపించింది. నేను కొంచెం లావు ఉన్నాను కాబట్టి నాకు అనేది 3 కుచ్చిళ్ళే వచ్చాయి మేక్లాకి. సన్నగా ఉన్న వాళ్ళకైతే 4 కుచ్చిళ్ళ వరకు వస్తాయి. చూడండి, బార్డర్ జాయింట్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా చూసి వేసుకోవాలి, పైకి కిందికి వెళ్ళకుండా జాయింట్ కరెక్ట్గా వచ్చేటట్టుగా ఫస్ట్ హాఫ్ ఇంచుని ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కూడా ఈ విధంగా బార్డర్ని జాయింట్ అనేది చేయాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు మేక్లా కూడా నేను స్టిచ్ వేశాను. చూడండి, అటు ఇటు బార్డర్స్ని మ్యాచ్ చేస్తూ స్టిచ్ వేసుకున్నాను. కింది సైడు ఫాల్స్ వేయలేదు, ఫాల్స్ వేసుకోవాలి. తర్వాత నేను ఫాల్స్ అనేది వేసుకుంటాను. ఎక్స్ట్రా క్లాత్ని విధంగా ఫోల్డింగ్ చేసి అనేది స్టిచ్ వేసుకున్నాను. ఈ మేక్లా మనకు చూడడానికి లుంగిలాగా ఉంటుందండి. పై సైడు ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. ఇక్కడ మనకు ఇవి కుచ్చిళ్ళలాగా వస్తాయన్నమాట ఈ మేక్లాకి. తర్వాత ఓనింగ్ కూడా చూశారు కదా, చాదర్ ఈ విధంగా అటు ఇటు బార్డర్ వేసి స్టిచ్ వేసుకున్నాను. లుక్ అయితే చాలా చాలా బాగుంది. నచ్చితే ఒకసారి మీరు తెప్పించుకోండి, ట్రై చేయండి. ఎలా స్టిచ్ వేయాలనేది అయితే ఈ యొక్క వీడియోలో అయితే చూపించాను. ఎలా వేర్ చేయాలి అనేది మాత్రం చూపించలేకపోతున్నాను. మనకు యూట్యూబ్లో చాలా వీడియోసే ఉన్నాయండి, హౌ టు వేర్ మేక్లా అని. అది ఏ విధంగా కట్టుకోవాలనేది అయితే చూసేయచ్చు. ఇంతేనండి, చాలా చాలా సింపుల్గా ఈజీగా అయితే చూపించాను. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నన్ను సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.